నమస్కారం. నగరంలో ప్రముఖ కార్ డీలర్ అయిన లక్ష్మీ కియా వారి షోరూంలో కియా కారెన్స్ క్లావిస్ ఈవీ ఇట్స్ అన్ ఈవీఈ మోడల్ను సోమవారం అనగా 28 జూలై 2025న విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ పీజీవీఆర్ రాజు గారు, గణబాబు గారు ప్రభుత్వ విప్ మరియు వేపాడ చిరంజీవిరావు గారు ఎమ్మెల్సీ ప్రభుత్వ విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీ కియా సీఈఓ శ్రీ డొక్కా సాయినాథ్ గారు మాట్లాడుతూ, కియా కారెన్స్ క్లావిస్ ఈవీ మొట్టమొదటిసారిగా 7 సీటర్ సెగ్మెంట్తో ప్రవేశించిన అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనమని తెలిపారు. ఇది ప్రారంభం ధర 17,99,900 పైగా వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది. ఈ కారులో ముఖ్యమైన ఫీచర్స్ 51.4 kWh బ్యాటరీ కెపాసిటీ, 490 కిలోమీటర్ల ప్రామిసింగ్ రేంజ్, ప్యాడల్ షిఫ్టర్తో 4 లెవెల్ రీజనరేటింగ్ బ్రేకింగ్, లెవెల్ 2 ADAS ఫీచర్స్, 6 ఎయిర్ బ్యాగులు, డ్యూయల్ పానరామిక్ సన్ప్రూఫ్, 12.3 టచ్ స్క్రీన్ నావిగేషన్ కాక్పిట్, 8 బోస్ స్పీకర్స్తో సౌండ్ సిస్టమ్, కియా కాంటాక్ట్ ద్వారా 90 ఫీచర్లు, OTA సాఫ్ట్వేర్ అప్డేట్స్, కియా రిమోట్ డయాగ్నోస్టిక్స్, AQI డిస్ప్లేతో స్మార్ట్ ఎయిర్ ప్యూరిఫైయర్, డ్యూయల్ కెమెరా ఉన్న స్మార్ట్ డాష్ క్యామ్. ఇది ఆధునిక ఫీచర్స్తో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడిన ఎలక్ట్రిక్ MEPV అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణబాబు గారు, లక్ష్మీ కియా సీఈఓ శ్రీ డొక్కా సాయినాథ్ గారు, సేల్స్ మేనేజర్ కె సత్యనారాయణ, కార్పొరేట్ సేల్స్ మేనేజర్ మైఖేల్ ఫిలిప్, సర్వీస్ జనరల్ మేనేజర్ నారాయణరాజు గారు, నగర ప్రముఖులు మరియు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు. వినియోగదారుల అవసరాలను తీర్చే ఉత్కృష్టమైన ఎలక్ట్రిక్ వాహనాలలో ఇది ఒకటి అవుతుందని సంస్థ భావిస్తోంది.